నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు అయిపోయిందని చాలా వార్తలు వచ్చాయి. చాలామంది యూట్యూబర్స్ కూడా ఆమె ఉరిశిక్ష రద్దు చేయబడిందని వీడియోస్ కూడా చేశారు. అయితే ఆమె ఉరిశిక్ష నిజంగానే రద్దయిందా? ఈ విషయంలో వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిమిషా ప్రియ కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందినటువంటి నర్సు. యమన్లో 2017లో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి 2020లో ఉరిశిక్ష విధించబడింది. ఆమె శిక్షను రద్దు చేయడానికి, ఆమెను కాపాడడానికి సంబంధించిన ప్రయత్నాలలో అనేక మంది వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు పాల్గొంటున్నాయి. అయితే జూలై 29, 2025న భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ యొక్క కార్యాలయం నుండి సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత నిమిషా ఉరిశిక్ష శాశ్వతంగా రద్దు చేయబడినట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో యమన్లోని సూఫీ లీడర్ షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ నియమించినటువంటి యమనీ పండితుల బృందం, ఉత్తర యమన్ అధికారులు మరియు అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొన్నారని తెలిపారు. ఇంకా ఈ విషయాన్ని యమన్ యాక్టివిస్ట్ సర్హాన్ షంసాన్ అల్ బిస్వాబీ కూడా ఈ వాదనను సమర్థించారు. శిక్ష రద్దు చేయబడి నిమిషా జీవిత ఖైదు లేదా బ్లడ్ మనీ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇంకా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడైనటువంటి కేఏ పాల్ జూలై 22, 2025న సనా నుండి ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఆ వీడియో నిమిషా శిక్ష రద్దయిందని, ఆమె త్వరలో విడుదలవుతుందని ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మరియు యమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన అందరూ ఏమనుకున్నారంటే ఇక నిమిషా ప్రియ ఉరిశిక్ష పూర్తిగా రద్దయిపోయింది, ఇక ఆమె తిరిగి భారతదేశానికి వచ్చేస్తుందని చాలా మంది యూట్యూబర్స్, కొన్ని టీవీ ఛానల్స్ ప్రకటించేశాయి. అయితే ఇప్పుడు ముందుకొచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రకటన భారత విదేశాంగ శాఖ ఎంఈఏ తప్పుడు సమాచారంగా తోసిపుచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకారం నిమిషా శిక్ష రద్దు కాలేదు, కేవలం తాత్కాలికంగా వాయిదా వేయబడింది మరియు యమన్ అధికారుల నుండి రాతపూర్వక ధృవీకరణ లేదు. యమన్ ప్రభుత్వం నుండి కూడా ఈ విషయంలో అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీనివల్ల పరిస్థితి డౌట్ఫుల్ గా మారింది. అయితే 2025 జూలై 16న షెడ్యూల్ చేయబడిన నిమిషా ఉరిశిక్షను కేరళలోని కోచికోడుకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా యమన్ అధికారులతో మాట్లాడి ఆమెకు జూలై 16, 2025న అమలు కావాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేయించడంలో కీలక పాత్ర పోషించారు. నిమిషా శిక్షను రద్దు చేయడానికి ప్రముఖ లీడర్స్తో చర్చలు జరిపి ఏపీ అబూబకర్ ముస్లియార్ యొక్క కార్యాలయం సనాలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో నిమిషా ప్రియ ఉరిశిక్షను యమన్ అధికారులు శాశ్వతంగా రద్దు చేసినట్లు సోమవారం అర్ధరాత్రి ప్రకటించడం జరిగింది. కానీ ఇది యమన్ అధికారుల నుండి అధికారికంగా ధృవీకరించబడలేదు. గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం నుండి శిక్ష రద్దు గురించి ప్రకటించినప్పటికీ అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. భారత విదేశాంగ శాఖ ఎంఈఈ కూడా నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు వచ్చిన ప్రకటనలో తప్పుడు సమాచారం అని అన్నారు. నిమిషా శిక్ష కేవలం తాత్కాలికంగా వాయిదా వేయబడింది, పూర్తిగా రద్దు కాలేదని చెప్పడం జరిగింది. నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు నిర్ణయం సనాలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకోబడినట్లు చెప్పారు. అయితే యమన్ ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక రాతపూర్వక ధృవీకరణ రాలేదని అబూబకర్ ముస్లియార్ ఆఫీస్ స్వయంగా ఒప్పుకున్నట్లు న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. అంతేకాదు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ కేఏ పాల్ కూడా నిమిషాను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అతను జూలై 2025లో సనా నుండి ఒక వీడియో విడుదల చేసి నిమిషా శిక్ష రద్దయినట్లు చెప్పడం జరిగింది. దీనికి అక్కడి యమన్ లీడర్లు, హౌతీ నాయకులు కూడా సహకరించారని చెప్పారు. ఈ వీడియోలో ఆయనతో పాటు మరికొందరు యమన్ నాయకులు కనిపించారు. ఆ వీడియోలో ఆమె త్వరలో విడుదలవుతుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కానీ ఈ విషయాన్ని కూడా ఎంఈఈ కన్ఫర్మ్ చేయలేదు. మరో విషయం ఏమిటంటే ఉరిశిక్షను వాయిదా వేసిన 24 గంటలు కూడా గడవక ముందే హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తన సోదరుడు మెహదీ హత్య కేసులో బ్లడ్ మనీకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని అంటున్నాడు. తప్పు చేసిన వారు దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే అని అన్నాడు. ఇంకా నిమిషా ప్రియ కేసులో సయోధ్య కోసం జరుగుతున్న చర్చలు కొత్తవేమి కాదు, ఈ విషయంలో మేము అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాము. నిమిషా ప్రియకు ఉరి సరైందే, అదేవిధంగా డబ్బులతో మనిషి నిండు ప్రాణాలకు ఎలా విలువ కడతారని మెహదీ సోదరుడు అసహనం వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి న్యాయం దక్కాల్సిందేనంటూ నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడగానే ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఇంకా నిమిషా తల్లి ప్రేమ కుమారి, నిమిషా భర్త టోమీ థామస్ కూడా సనాలో ఉంటూ తలాల్ కుటుంబంతో చర్చలకు ప్రయత్నిస్తున్నారు. నిమిషా ప్రియ కుమార్తె మిషెల్, దయచేసి నా తల్లిని వీలైనంత త్వరగా విడుదల చేయండి, నేను ఆమెను కలవాలనుకుంటున్నాను, నేను నిన్ను മിസ് అవుతున్నాను మమ్మీ అని మిషెల్ ఎమోషనల్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది. എന്റെ മമ്മീനെ എത്രയും പെട്ടെന്ന് നാട്ടിലെത്തിച്ചു തരണം, കാണാൻ കൊതിയാവുന്നു. I love you മമ്മി and I miss you മമ്മി.
అలానే సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సంస్థ నిమిషా శిక్షను రద్దు చేయడానికి కృషి చేస్తుంది. వారు బ్లడ్ మనీ చెల్లించేందుకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సుమారు 8.6 కోట్లు సేకరించారు. ఈ కౌన్సిల్ యమన్లోని తలాల్ కుటుంబంతో సంప్రదింపులు జరిపింది, కానీ తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహదీ క్షమాపణ లేదా బ్లడ్ మనీని తిరస్కరిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సౌదీ అరేబియాలోని రాయబార కార్యాలయం ద్వారా మరియు ఇరాన్ వంటి స్నేహపూర్వక దేశాల సహాయంతో నిమిషాను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుంది. మేము చట్టపరమైన సహాయం అందించాము మరియు కుటుంబానికి సహాయం చేయడానికి ఒక న్యాయవాదిని నియమించాము. మేము క్రమం తప్పకుండా కాన్సులర్ సందర్శనలు కూడా ఏర్పాటు చేశాము మరియు సమస్యను పరిష్కరించడానికి స్థానిక అధికారులు మరియు కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని సున్నితమైనదిగా అభివర్ణిస్తూ మేము ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాము మరియు సాధ్యమైన సహాయాలు అన్ని అందిస్తున్నామని అన్నారు. అయితే యమన్లోని షరియా చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం బాధిత కుటుంబం క్షమాపణ ఇవ్వడం లేదా బ్లడ్ మనీ అంగీకరించడం ద్వారా శిక్షను రద్దు చేయవచ్చు. నిమిషా కేసులో తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహదీ బ్లడ్ మనీని తిరస్కరించి ఖిసాస్ అంటే ప్రతీకారం కోసం పట్టుబడుతున్నాడు. అతను తలాల్ రక్తం వ్యాపారం కాదు అంటున్నాడు. ఇలాంటి స్టేట్మెంట్లు చర్చలను కష్టతరం చేస్తాయి. అయితే సనా హౌతీ తిరుగుబాటుల నియంత్రణలో ఉంది మరియు భారతదేశానికి వారితో దౌత్య సంబంధాలు లేవు కాబట్టి అధికారిక సమాచారాన్ని ధృవీకరించడంలో ఆలస్యానికి కారణమవుతుంది. తలాల్ కుటుంబం ముఖ్యంగా అబ్దుల్ ఫతాహ్ క్షమాపణ లేదా బ్లడ్ మనీని అంగీకరించడాన్ని నిరాకరిస్తున్నారు. ఇది నిమిషా విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది. అబుబకర్ ముస్లియార్ మరియు కేఏ పాల్ చేసినటువంటి ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ యమన్ అధికారుల నుండి రాతపూర్వక ధృవీకరణ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో చెప్పడం కష్టమైపోతుంది. అయితే యమన్లోని షరియా చట్టం ప్రకారం నిమిషా విడుదలకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, బాధితుడైన తలాల్ అబ్దో మెహదీ కుటుంబం నుండి క్షమాపణ పొందడం లేదా శిక్షను జీవిత ఖైదుగా మార్చడం. ఇది కూడా బాధిత కుటుంబం అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. అయితే తలాల్ కుటుంబం ముఖ్యంగా అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహదీ క్షమాపణ లేదా బ్లడ్ మనీని అంటే దియాను అంగీకరించడానికి నిరాకరిస్తున్నాడు. తలాల్ రక్తం వ్యాపారం కాదని చెప్తూ ఖిసాస్ అంటే ప్రతీకారం కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం నిమిషా ప్రియ ఇప్పటికీ సనా జైలులోనే ఉంది మరియు ఆమె ఉరి శిక్ష తాత్కాలికంగా వాయిదా వేయబడినప్పటికీ ఆమె శిక్ష శాశ్వత రద్దు గురించి అధికారిక ధృవీకరణ లేదు. ఆమె విడుదలకు బ్లడ్ మనీ ఇవ్వడం లేదా తలాల్ కుటుంబం నుండి క్షమాపణ పొందడం ఒక్కటే మార్గం. కానీ ప్రస్తుతం వారు క్షమాపణ లేదా బ్లడ్ మనీని తిరస్కరిస్తున్నారు అని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఎంఈఏ భారత విదేశాంగ శాఖ ఆమెకు సహాయం అందిస్తుంది, కానీ హౌతీ నియంత్రణ, దౌత్యపరమైన సవాళ్లు మరియు బాధిత కుటుంబం యొక్క ధోరణి కారణంగా ఈ కేసు చాలా సంక్లిష్టంగా మారిపోయింది. అయినప్పటికీ ఆమె కుటుంబం, సామాజిక కార్యకర్తలు మరియు భారత ప్రభుత్వం ఆమెను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. గ్రాండ్ ముఫ్తీ మరియు కేఏ పాల్ వంటి వ్యక్తుల ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అధికారిక ధృవీకరణ లేనందున నెక్స్ట్ ఏం జరుగుతుందో అని డౌట్ఫుల్గా ఉంది. మనమంతా కూడా శిక్ష రద్దవ్వాలనైతే కోరుకుందాం, కానీ ఈ సంఘటన ద్వారా డబ్బు సంపాదన కోసం ఇతర దేశాలకు వెళ్ళినటువంటి భారతీయులు నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏమిటంటే ఆయా దేశాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడి నియమ నిబంధనలు పాటించాలి. ఆయా దేశాల్లో మీరు ఏదైనా నష్టానికి లేదా మోసానికి గురైతే చట్టపరమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే మీ సమస్యలను ఎదుర్కోవాలి, లేదంటే ఆ దేశాన్ని వదిలి వచ్చేయాలి. అలా కాకుండా సినిమాలో చూపించినట్లు ఒక క్రైమ్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవ్వదు, చివరికి మీ ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. మీరు డబ్బులు సంపాదించడానికి ఇతర దేశాలకు వెళ్ళారు, కానీ డబ్బు సంపాదన కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టలేరు కదా. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినా కొన్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది.
మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.